మెదక్ జిల్లా శివంపేట మండలంలోని గ్రామాలలో తాగునీటి ఇబ్బందులున్న చోట అడిగిన వారికి కాదనకుండా తన సొంత డబ్బులతో మంచినీటి బోర్లను వేయిస్తూ వాటి ద్వారా మండల ప్రజలకు మంచినీటిని అందిస్తున్న జెడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిరుమల మదన్ రెడ్డి అన్నారు. జెడ్పీటీసీ మహేష్ గుప్తా సొంత డబ్బులు 1,80,000 రూపాయలతో ఏర్పాటు చేయించిన వాటర్ ప్లాంట్ను గురువారం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక మారుమూల గ్రామంలో శుద్ధి జలాలను అందించాలనే తాపత్రయంతో జెడ్పీటీసీ మహేష్ గుప్తా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి గ్రామస్తులందరికీ ఉచితంగా మినరల్ వాటర్ను అందించడం సంతోషకరమని ఆమె అన్నారు. ఎక్కడి నుండో మినరల్ వాటర్ని కొని తెచ్చుకొని తాగొద్దనే సదుద్దేశంతో జెడ్పీటీసీ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయించారని, గ్రామస్తులందరూ కూడా శుద్ధ నీటిని తాగుతూ ఆరోగ్యాలను కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆప్షన్ సభ్యులు మన్సూర్, పిఎస్సిఎస్ చైర్మన్ వెంకట్రామరెడ్డి, పిట్ల సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షులు రమణగౌడ్, యాదగౌడ్, నరసింహారెడ్డి, సర్పంచ్ బాక్యమ్మ, కొండల్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎంబడి అప్పుడు ఈ గ్రామ పంచాయతీని ఏర్పాటు చేసుకున్నాం. చాలా సంతోషం. మరి గ్రామ పంచాయతీ కూడా మరి ఏ గడియలు అయిందో కానీ అన్ని పనులు కూడా చాలా వరకు కూడా ఒక ఇల్లు తప్ప వేరే రోడ్లు కూడా అన్ని బ్రహ్మాండంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాన్ని హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నా. చాలా సంతోషం. మరి మీరు మరి మహేష్ గారిని కూడా హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నా. ఇక్కడ మినరల్ ప్లాంట్ నుంచి మన మల్లుపల్లి గ్రామంలో మరి ఈ యొక్క గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో వార్డు సభ్యుల యొక్క సహకారంతో, అదేవిధంగా మన గౌరవ జెడ్పీటీసీ సభ్యుల యొక్క సహకారంతో ఈరోజు ఇక్కడ వాటర్ ప్లాంట్ని నిర్మించుకొని దాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషం అని తెలియజేస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క కార్యక్రమాన్ని మరి సొంత నిధులతో ఏర్పాటు చేసినటువంటి మన జెడ్పీటీసీ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. ఎందుకంటే ఇటువంటి మంచి కార్యక్రమం ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులతో పాటు ఒక సంఘ సేవకుడిగా ఇటువంటి కార్యక్రమాలు అందించడం నిజంగా చాలా సంతోషంగా కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు గ్రామంలో మరి మన ప్రభుత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మన కేసీఆర్ గారు ప్రతి ఒక్క గ్రామానికి కూడా శుద్ధమైనటువంటి నీళ్ళు అందించాలనే లక్ష్యంతో మంచిరా నీళ్ళు అందించినటువంటి ఘనత ఉంది మిషన్ బయట ద్వారా. అయినప్పటికీ నర్సింగ్లో